స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ల వారీగా ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తుంది. అయితే అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ బరిలో ఎవరుంటారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దాదాపు 10ల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, మంత్రులకు చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చాలా పెద్ద ఎత్తున ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీకి అత్యంత విధేయతగా ఉండే వ్యక్తులను, వివాద రహితులుగా ఉండే వ్యక్తులను, సామాజిక సమీకరణలన్నీ కూడా కలిసి వచ్చే వ్యక్తిని ఎంపిక చేయాలని అయితే ఇప్పటికే ప్రాథమికంగా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే పార్లమెంటు స్థాయి ఉన్నత కమిటీ సమీక్ష సమావేశం కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధానంగా పార్లమెంట్ల వారీగా ఇన్ఛార్జ్లు నియమించింది, మంత్రులను నియోజకవర్గ బాధ్యతలుగా నియమిస్తూ పూర్తి స్థాయిలో సిఎల్పి నేతలతో కావచ్చు, మంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీ చేస్తుంది. అయితే ప్రధానంగా ఖమ్మం నుంచి ఈసారి బరిలో ఎవరుంటారనే చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు వివిసి మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ వివిసి రాజా అని ఖమ్మం ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్ నేను మీతో మాట్లాడక ముందు అంటే చాలామంది మీ గురించి చెప్పారు. నాకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అంటే ఏ పార్టీ అని సంబంధం లేదు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో వివిసి రాజాకి నెట్వర్క్ ఉంది. ఈ అంశం ఇక్కడ పెడితే డైరెక్ట్ ఢిల్లీలో కూడా ఏఐసీసీ నేతలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయని చాలామంది వ్యక్తులు అంటే సీనియర్ పొలిటీషియన్స్ కావచ్చు చాలామంది చెప్తున్నారు. వ్యాపార రంగంలో కూడా అనతి కాలంలోనే అంటే మీ నాన్నగారు స్థాపించిన కేవలం ఒక 2 వీలర్ మోటార్స్ పూర్తిగా ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని మీరు స్థాపించినట్టుగా సమాచారం అయితే నాకు ఉంది. అసలు ఎన్ని కోట్లకు ఉంటుంది సార్ మీ ఆస్తి? ఎంత ఉంటుంది అసలు సాధారణంగా? ఆస్తి లేదు కానీ మా టర్న్ ఓవర్ అరౌండ్ 4,000 crores ఉంటుంది. అలాగే టర్న్ ఓవర్తో 4,000 కోట్లు 4,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. అలాగే ఎంప్లాయీస్ కూడా ఒక 40 మందితో స్టార్ట్ చేసాం ఖమ్మంలో. ఇప్పుడు 4,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదే ఒక ఆస్తిగా భావిస్తా. ఎందుకంటే ఒక 4,500 కుటుంబాలు నాతో ప్రయాణం చేస్తూ అనిత్యం నాతో కలిసి ఉంటూ వాళ్ళ బాగోగులు కానివ్వండి అంటే ఒక ఫ్యామిలీ లాగా చూస్తాం. సో మా ఈ గ్రోత్కి ఖమ్మంలో స్టార్ట్ అయిన మా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. సో ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్తోని సంబంధాలు రిలేషన్షిప్తోనే మా ఈ వ్యాపార గ్రోత్ కూడా జరిగింది. అలాగే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో మీకు అందరికీ తెలుసు, మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ మొదటి నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం. దాని గురించి మాట్లాడే ముందు అసలు ఏ ఇయర్లో మీరు ఈ మోటార్షిప్ రంగంలోకి వచ్చేసారు? 1988లో వచ్చి 1980sలో వచ్చి 2023లో 4,000 కోట్ల ఒక సామ్రాజ్యాన్ని మీరు స్థాపించారు. 36 ఇయర్స్లో ఇదంతా ఒక 15 years గ్రోత్. సో మా ఫాదర్ పీరియడ్లో మేము ఖమ్మం దాటిపోలేదు. ఆయన చనిపోయిన తర్వాత మీరు ఏం చదువుకున్నారు సార్? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్? నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ చేశాను. తర్వాత లా కూడా కంప్లీట్ చేశాను, బట్ ప్రాక్టీస్ చేయలేదు. బట్ సివిల్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ మెయిన్ దాకా వెళ్ళాను. సో మా ఫాదర్ ప్రోద్బలంతో సివిల్ సైడ్స్ నుంచి వ్యాపారంలోకి రావడం జరిగింది. సో ప్రతిసారి కూడా వ్యాపారంలో మా పర్ఫార్మెన్స్ బాగుండేది. ఎందుకంటే మొదటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల సో ఏది తీసుకున్న దాన్ని సీరియస్గా చేసి విజయం సాధించే వరకు నిరంతరం పోరాటం చేయడం అలవాటైపోయింది. అయితే సార్ మీ నాన్నగారు ఒక లెక్చరర్గా ఆయన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు. అంటే అనూహ్య పరిణామాలు ఆయన వ్యాపార రంగంలోకి వచ్చారు. మీరు సివిల్స్ వైపు వెళ్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని వెనక్కి పిలిచి ఎందుకు వ్యాపార రంగం వైపే వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఎందుకు ఆయన వ్యక్తం చేశారు మీతో? కారణం ఏంటి అసలు? మా ఫాదర్ నాగులవంచి మా విలేజ్ 100 ఎకరాల రైతు, మోతిమరి రైతు. ఆయన 1960sలోనే లైసెన్స్ రాజ్యంలోనే ఒక రైస్ మిల్ పెట్టడం జరిగింది. సో గ్రాండ్ ఫాదర్ ఒక రకంగా బిజినెస్ మ్యాన్. సో మా ఫాదర్ సొంతంగా చదువుకొని లా చేసి, మా గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ చేయలేదు, వ్యవసాయానికి రమ్మని చెప్తే సొంతంగా జాబ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యి అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయ్యి సో 1960s నుంచి మా ఇంట్లో రాజకీయాలు జరిగాయి.
లక్ష్మీకాంతమ్మ గారు ఫస్ట్ 64లో ఎంపీ అయ్యారు. ఓకే. అప్పటి నుంచి కూడా చివరిగా నారాయణ భాస్కర్రావు గారి ద్వారా అప్పటి వరకు కూడా ఖమ్మంకున్న ఏ ఎంపీ అయినా మా ఇంట్లోనే ఉండటం జరిగింది. ఎస్, ఇక్కడ స్పష్టంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. అసలు జలగం కుటుంబంతో కానీ జలగం వెంగళరావు ఆనాటి ముఖ్యమంత్రితో ఏంటి అసలు సంబంధం? మీ నాన్నగారికి ఉన్న అటాచ్మెంట్ ఏంటి? అంటే ఖమ్మం రాజకీయాలు లక్ష్మీకాంతమ్మ గారు అయితేమి, కాశయ్య గారు అయితేమి, వెంగళరావు గారు మా ఫాదర్ యాక్టివ్గా ఇన్వాల్వ్డ్. సో ఉపేంద్రయ్య గారు, సామినేని ఉపేంద్రయ్య గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పెద్ద లీడరు. సో ఆ రోజు రాజకీయాల్లో వేరే పార్టీలు లేవు, కాంగ్రెస్లోనే గ్రూప్స్ ఉండేవి. సో వెంగళరావు గారు మా ఫాదర్కి బాగా దగ్గర. ఆయన జెడ్పీ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఆయన అనుయాయిగా ఉన్నాడు. సేమ్ టైం లక్ష్మీకాంతమ్మ గారు 4 టైమ్స్ ఎంపీ. ఆమె మా ఇంట్లో ఉండటం వల్ల అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మల్లానందరావు గారి ఆ టైంలో ఉన్న జలగం కొండలరావు గారు కానీ, సో అందరూ నాయకులు కూడా మా ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీనే మీ ఇంట్లో ఉండేది. ఎందుకంటే ఆమె ఎంపీగా ఉండి ఆమె ఇందిరాగాంధీకి చాలా దగ్గర. సో ఆ రోజుల్లో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఇక్కడనే ఉండేవి. సో మా ఇంట్లో ఎప్పుడు పార్టీస్, మీటింగ్స్, భోజనాలు జరుగుతూ ఉండేవి. చిన్నప్పటి నుంచి మేము చూసి ఉండాము. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా బ్రదరు, మదరు వద్దన్నారు కాబట్టి నేను రాజకీయాలుగా దూరంగా ఉండటం జరిగింది. బట్ వ్యాపారంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ విస్తరించి ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 18 కంపెనీలకి డీలర్స్ మేము. 2 వీలర్ నుంచి 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రాక్టర్స్, ట్రక్స్, బస్సెస్, అన్ని ఆటోమొబైల్ వ్యాపారాలు మాకు ఉన్నాయి. అలాగే రిటైల్ బిజినెస్లో కూడా తనిష్క్ అని, జ్యువెలర్స్లో అన్నింటిలో కూడా ఉన్నాం. అమెరికాలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో వ్యాపారంలో మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అలాగనే మా ఫాదర్ చనిపోయిన తర్వాత బీవీసీ విఆర్ఏ ట్రస్ట్ పెట్టి మాకున్న లిమిటేషన్లో మా పరిధిలో కొంచెం విద్య, ఉపాధి, హెల్త్, ఎన్విరాన్మెంట్ సైడు మా సైడ్ నుంచి మేము చేతనైతే చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము, కొన్ని అంబులెన్సెస్ ఇచ్చాము. సో మేము ఈ జిల్లా, ఈ టౌన్ మాకు ఎంతో ఇచ్చింది వ్యాపారంగా. ఎందుకంటే మేము అమ్మే ప్రతి వెహికల్ కూడా ఈ సొసైటీలో తిరిగే. సో సంథింగ్ సొసైటీకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ట్రస్ట్ స్టార్ట్ చేశాము. సో అలాగే మా ఫాదర్కి మొదటి నుంచి రాజకీయాల్లో ఉంటూ పోటీ చేయాలని కోరుకుండేది. ఆ కోరిక తీరే టైంలో అనుకోకుండా చనిపోవడం జరిగింది. సో దాని కంటిన్యూషన్గా మా ఫాదర్కున్న సేవభిలాషులే అందరి వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినసారి కూడా అనుకోకుండా డ్రాప్ అవ్వడం జరిగింది. సో ఈసారి మా ప్రయత్నం గట్టిగా చేసి అవకాశం ఉంటే ఈసారి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి జెన్యూన్గా సేవ చేద్దామనే ఆలోచన ఉంది. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీరు ఎంత జెన్యూనిటీగా ఉంటారనేది అర్థమవుతుంది. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి చాలా సాదా సీదాగా చాలా సింపుల్గా ఉన్నాను. నేను అదే అనుకుంటున్నాను. అందుకే అడిగాను మీ ఆస్తి ఎంత ఉంటుంది. బయట జరుగుతున్న నాకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం మీరు చాలా పెద్ద మిలీనియర్ అని చెప్తున్నారు. మీరేమో చాలా సాదా సీదాగా ఉంటున్నారు. 4,000 కోట్లు అంటే అంత సింపుల్ టర్నోవర్, అది కూడా చాలా తక్కువ టైంలో కదా. ఆ టర్నోవర్ని రీచ్ అవ్వడం కూడా అత్యంత కష్టం ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో. అది వ్యాపార రంగంలో అంటే అది ఇంకా అసాధ్యం. చాలామంది రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి వస్తుంటారు. డబ్బులు సంపాదించిన వాళ్ళు రాజకీయాల్లోకి కొంత రేర్ అనమాట. వాళ్ళు పూర్తిగా వ్యాపార రంగంలో అదే సమయం కేటాయిస్తే ఇంకా రెట్టింపు సంపాదన వస్తుంది. సో అవన్నీ కాకుండా ఒకవైపు వివిసి ట్రస్ట్ అని పెట్టారు. మొత్తానికి అయితే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో వివిసి రాజా భాగస్వామ్యం అయ్యారు. కానీ ఇది కొంతమంది ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలకు కొంత ఇబ్బందికరంగా మారింది. వివిసి రాజా ఖమ్మంలో ఉంటే ఇబ్బంది కలుగుతుంది అని కొంతమంది రాజకీయ నేతలు మనసులో కూడా అనుకుంటారట, బహిరంగ కూడా కొంతమంది నేతలు చెప్తారు. నిజమేనా? అంటే నేను చాలా ఓపెన్గా చెప్పేది ఒకటే, నేను కాంట్రవర్షియల్ కాదు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ప్లస్ ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటాం. మనం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే ఒక సూత్రం పెద్దల ద్వారా నేర్చుకుని దాన్ని ఫాలో అవుతాం. అందరికీ అందుబాటులో ఉంటాం. రాజకీయాల్లో అవకాశం వచ్చినా రాపోయినా నేనైతే ప్రజాసేవలో ఉందామని డిసైడ్ అయిపోయే వచ్చాను. ట్రస్ట్ ద్వారా డెఫినెట్గా మా కుటుంబం ఈ జిల్లా నుంచి ఎంతో బెనిఫిట్ పొందింది. ఈ వ్యాపార పరంగా కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ జిల్లా నుంచి నిరుద్యోగ యువతకి నా చేతనంత చేయడానికే ఉన్నాను. మా వ్యాపారాల్లో కూడా అన్నీ ప్రాఫిటబుల్ ఉండేవి కాదు. టర్నోవర్ చాలా ఎక్కువ ఉన్నా కూడా ఆటోమొబైల్లో 2-3% మార్జిన్తోనే టర్నోవర్ ఉంటుంది. బట్ ఇన్ని కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయన్న ఒక ఉద్దేశంతోనే లాభాపేక్ష లేకుండా కూడా కొన్ని వ్యాపారాలు మనం నడపడం జరుగుతూ ఉంది. సో రాజకీయాల్లో అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ద్వారా మనం కొంచెం ఎక్కువ చేయొచ్చు అన్న ఉద్దేశమే ఉంది. ఏదో రాజకీయంగా పవర్ ఎంజాయ్ చేయాలన్న కోరిక కూడా లేదు. నిజంగా
జెన్యున్గా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ రాజకీయ రంగం వైపు రావడం జరిగింది. ఈ రంగంలో విజయం సాధించినా సాధించకపోయినా నేను మీ RTV ద్వారా ఒక విషయం క్లియర్గా ఖమ్మం జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ఈ సేవా దృక్పథంతో మా ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ ఇంకా చాలా పెద్ద ఎత్తున నిజంగా ఇంకా జనానికి మారుమూల పట్టణం విలేజెస్లోకి ట్రైబల్ ఏరియాలకు కూడా మా ట్రస్ట్ సేవలు తీసుకెళ్ళి జెన్యూన్గా ప్రజాసేవ చేసే ఉద్దేశంతోనే ఇప్పుడు రాజకీయాల్లోకి ఈ రకంగా జారడం జరిగింది. ఓకే, మీరు పూర్తిగా వ్యాపార రంగంలోనే మీరు దాదాపు సమయాన్ని కేటాయించారు. 35 years పూర్తిగా 35 years చేశారు. కానీ అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కావచ్చు, ఈ నేతలతో పరిచయం ఎట్లయిపోయింది? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోయి చాలాసేపు సంభాషణ కలుపుతారు, చర్చలు జరుపుతారు. మోపిదేవి వెంకటరమణుడు మీకు అత్యంత అటాచ్మెంట్ ఉంది. అటు ఏపీ క్యాబినెట్లో కావచ్చు, ఇటు తెలంగాణ క్యాబినెట్లో కావచ్చు, రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక మంది రాజకీయ పార్టీ నేతలతో మీకు అసలు ఆ కమ్యూనికేషన్ కావచ్చు, ఆ రిలేషన్ అనేది, ఆ బాండింగ్ అనేది ఎట్లా జనరేట్ అయింది? గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇంకా కాంగ్రెస్ ఫ్యామిలీ, మాకు కాంగ్రెస్ నాయకులందరితోనూ కూడా మా బ్యాచ్ ఒక రకంగా సేమ్ ఏజ్. శ్రీధర్బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా, బట్టి విక్రమార్క గారు మాకు 1 year సీనియర్. సో వీళ్ళందరితో కూడా గత 25 ఏళ్ల నుంచి చాలా సన్నిహిత సామర్థ్యాలు ఉన్నాయి. అలాగే వెంకటరావు గారి వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలా అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ఈ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఒక రకంగా చెప్పాలంటే మేము రోజు కలిసి ఉండేవాళ్ళం. ఓకే. సో ఆ తర్వాత మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు అంత యాక్టివ్గా లేము. బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకులతో కూడా నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులతో కూడా ఢిల్లీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక మిమ్మల్ని ప్రశ్న అడగాలి సార్. నాట్ ఓన్లీ కాంగ్రెస్, మీరు పదే చెప్తున్నారు కాంగ్రెస్లో మీ కాంగ్రెస్ పార్టీ నేతలంతా మీ ఇంట్లో పెరిగారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పెరిగింది, దాన్ని కాదని లేదు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ వివిసి రాజాని పిలిపించండి, ఖచ్చితంగా ఖమ్మం లోక్సభ బరిలో వివిసి రాజాని పోటీలో ఉంచాల్సిన అవసరం ఉందని ఒక అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. మీరు కూడా దానికి కొంత సుముఖత ఆ టైంలో వ్యక్తం చేశారని ఒక ప్రచారం బాగా జరిగింది, నిజమా కాదు? నిజమండి. కాంగ్రెస్ పార్టీ నుంచి నా పేరు కన్ఫర్మ్ అయ్యే స్టేజ్లో 3వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఫోన్ చేయడం జరిగింది. 2 సార్లు ఫోన్ చేశారు. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని. అయితే నాకు 1-2 తారీఖుల్లోనే సంతోష్ గారి ద్వారా నాకు కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఖమ్మం సామాజిక వర్గంలో అంగబలం, ఆర్థిక బలం ఉండి, మంచి పేరు ఉండి, ఒక వ్యక్తి కోసం వాళ్ళ సర్వేలో నా పేరు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చింది. 3వ తారీఖు నాడు నాకు సీఎం గారు ఫోన్ చేశారు. బట్ మా మదర్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మా మదర్ హార్డ్ కోర్ కాంగ్రెస్. తక్కిన ఫ్రెండ్స్, బంధువులందరూ కూడా టీఆర్ఎస్ మంచిదని చేయమన్నారు. కానీ మేము ఎక్కువ మా మదర్తోనే అటాచ్మెంట్. సో దాంట్లో కొంచెం హెసిటేట్ చేయడం జరిగింది. అంతకుమించి వేరే ఏం లేదండి. బట్ ఆఫర్డ్ అంటే ప్రభుత్వంలో ఉంది బీఆర్ఎస్ ఆ రోజు. అంటే నేను ఉరకలేదు కాబట్టి 15-16 తారీఖుల తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే డెసిషన్ తీసుకున్నారు. బట్ ఆ టైంలో మాత్రం నాకు ఇంట్లో కొంచెం సంఘర్షణ జరిగింది. ఓకే. అంటే నాట్ ఓన్లీ 2019 ప్రతి లోక్సభ ఎన్నికలు వచ్చిన సమయంలో వివిసి రాజా తెర మీదకి వస్తారు, ప్రత్యర్థులందరూ ఏకమైపోతారు. ఖచ్చితంగా వివిసి రాజాకి ఎట్టి పరిస్థితులలో టికెట్ కేటాయించవద్దు అని చెప్పి అందరూ ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తారు. ఏదో ఒకటి చేసి ఎట్టి పరిస్థితుల్లో తప్పించే ప్రయత్నం మీద చేస్తారని ఒక ప్రచారం కూడా జరిగింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి 5 ఏళ్ళకోసారి జరుగుతుంది. వివిసి రాజా గారు తెర మీదకి రావడం, తర్వాత ఆయనను తప్పించేందుకు చాలామంది ప్రయత్నాలు చేయడం, అది సఫలంగా అవడం. యాక్చువల్గా మనం పక్కా లోకల్. ఒక రకంగా చెప్పాలంటే ఒక 7-8 జనరేషన్స్ నుంచి మనం ఖమ్మం జిల్లాని, ఖమ్మం టౌను, లోకల్ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు దాకా రాజకీయాల్లో. లక్ష్మీకాంతం గారు వచ్చినా, నారాయణ భాస్కర్ వచ్చినా, రంగనాయుడు వచ్చినా, మేడం వచ్చినా, అందరూ నాన్ లోకల్. సో ఖమ్మంలో పొటెన్షియల్గా ఒక ఖమ్మం సామాజిక వర్గంలో అన్ని అవకాశాలు ఉండి, అర్ధబలం ఉండి, అంగబలం ఉండి, నెట్వర్క్ ఉండి, అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తిగా ప్రతిసారి అవకాశం వస్తూనే ఉంది. దీనికి లాబింగ్ ప్రయత్నాలు కూడా జరగాలి. దాంట్లో కొంచెం నేను వెనకబడి ఉన్నాను అనుకుంటాను. అందుకనే మిస్ అయిపోతున్నాను. అంటే దానికోసం అందరి చుట్టూ తిరగపోవడం నా వీక్ పాయింట్. నాకున్న సామర్థ్యం మెరిట్ మీద అయితే నాకు వచ్చి ఉండేది. మెరిట్ ప్రకారం నేను ఎలిజిబుల్. కొంచెం లాబింగ్ మీకు తెలుసు, అన్ని పార్టీలో లాబింగ్ ఉంటుంది. ఈసారి కూడా నేను పొటెన్షియల్ క్యాండిడేట్గా ముందున్నాను. నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా కాకుండా కొత్త తరం రాజకీయ నాయకులుగా, కొత్త తరం రాజకీయం జనంలో ఉండి
జనం కోసం ఏ రకమైనటువంటి ధనాపేక్ష లేకుండా ఏ రకమైన అవసరాలు కూడా లేవు మాకు ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే. జెన్యూన్గా సంథింగ్ గివ్ బ్యాక్ టు సొసైటీ అన్న ఒక్క ఆలోచనతోనే పర్సనల్గా కూడా మాకు పిల్లలు బిజినెస్లోకి వచ్చారు. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, ఐదర్ పొలిటికల్లీ ఆర్ సోషల్లీ ఐమ్ మెంటల్లీ ప్రిపేర్డ్. పొలిటికల్గా అవకాశం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీంట్లో 100% విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. లేకపోయినా కూడా పీవీసీ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలో మీ అందరి సపోర్ట్తోని ఖమ్మం జిల్లాలో పీవీసీ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేయడానికి ఈ నెక్స్ట్ ముందుంటానని మీ ఆర్టీవీ ద్వారా నేను నా అభికాంక్ష తెలియజేస్తున్నాను. సార్, అంటే ప్రధానంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే పూర్తిగా అసలు ఇప్పుడు రాజకీయాలే కలుషితం అయిపోయి అంటున్నారు. ఒక్కో చోట అంటే అసలు గడిచిన అసెంబ్లీ ఎన్నికలు కూడా మేము చూసాం స్వయంగా. ఒక్కో చోట 5,000, 10,000 పంచిన సందర్భాలు కూడా కనిపించింది. హోరాహోరీ ఫైట్ అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగింది. సో చాలామంది డబ్బుతోనే ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి రాజకీయాలు. కొన్ని చోట్ల గ్రామస్తులు అయితే మేము అసలు డబ్బులు ఇవ్వండి ఓటేయమని చెప్పి చివరి వరకు కూడా ఓటింగ్లో పాల్గొనని పరిస్థితుంది. సో అలాంటి ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో ఇలా వచ్చి నిజంగా ప్రజలకు సేవ చేస్తారని మీరు చెప్పినా నిజంగా రేపు పొద్దున ప్రజలు స్వీకరిస్తారంటారా? ఆ పరిస్థితి ఉందంటారా? డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు మార్పు మొదలైంది, పెరుగుట విరుగుడుకగా అంటున్నారు. ఓకే, ఒకప్పుడు వెంగళరావు గారి పీరియడ్లో కానీ తర్వాత కానీ మంచి చేస్తే రజవల్లి గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళంతా డబ్బులు పెట్టుకునే గెలిచారు. సో ఇప్పుడున్న రాజకీయాల్లో కొంచెం ధన ప్రభావం ఉన్న విషయం కరెక్టే. అందుకనే మంచి మంచి రాజకీయ నాయకులు కూడా ఈ రాజకీయాల్లో నిలబడలేకపోతున్నారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే యూత్ ఈసారి 18 years యూత్ చాలామంది ఓటర్స్ అయ్యారు, ఓటర్స్గా వచ్చారు, మార్పు కోరుకుంటున్నారు. ఓకే, డెఫినెట్గా నేను అనుకుంటున్నాను మార్పు త్వరలోనే వస్తుంది, మనం చూస్తాం. సో నేను కూడా ఈ రాజకీయాల్లో నా వంతుగా మార్పుతోనే రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యాపారంలో కూడా నేను నిజాయితీగానే చేశాను. నిజాయితీగా కూడా సంపాదించడం కష్టం అంటారు. యూ క్యాన్ వెరిఫై, వీఆర్ డూయింగ్ అవర్ బిజినెస్ ట్రాన్స్పరెంట్. ఓకే, మా దగ్గర 100% ట్రాన్స్పరెంట్ బిజినెస్ ఉంటుంది. రాజకీయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లో వచ్చాను. లేకపోతే కూడా సేవారంగం, అందుకని చెప్పాను ట్రస్ట్లో మనం ఎంతసేపు మనం ఇవ్వటమే ఉంటుంది. రాజకీయాల్లో కూడా మనం సేవ చేద్దామనే ఉద్దేశంతోనే, ఎందుకంటే 35 ఏళ్ళు వ్యాపారంలో తెలంగాణ మొత్తం కూడా నిజాయితీగానే వ్యాపారం చేసాము, ట్రాన్స్పరెంట్గా చేసాము. ఒక అవకాశంతో నిజమైన రాజకీయాల మార్పుతోని స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దామని, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు కలుషితమైపోతారనే మా బాధ. రాజకీయాల్లో స్వచ్ఛంగా మీరు వస్తున్నారు కదా. ఈరోజు ఫ్యామిలీ వాల్యూస్తోని, హ్యూమన్ వాల్యూస్తోని ట్రాన్స్పరెంట్గా బిజినెస్ చేస్తున్నాను. ఈరోజు కూడా ఇప్పటివరకు వివిసి రాజా గారిని ఏదో ఆప్యాయంగా పిలిచే పరిస్థితి ఉండేది. రేపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక వర్గానికి దగ్గరమవుతారు, మిగతా వర్గాలకు దూరం అవుతారు కదా. అదే మార్పు చూపిస్తానని నా ప్రయత్నం. అందుకనే దీనికోసం సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా రాజకీయాల్లో మార్పు సాధ్యమని నాతోనే నేను నిరూపిస్తాను. ఎందుకంటే వ్యాపారంలో కూడా నిజాయితీగా ఉన్నాం, రాజకీయాల్లో కూడా నిజాయితీగా ఉంటాం. సేవ చేయగలిగే అవకాశం ఉంటేనే రాజకీయాలు, లేకపోతే అది రాజకీయాలు కూడా అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఏదో కార్పొరేట్ పాలిటిక్స్కో లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా పవర్ కోసం అవసరం లేదు. నేను అందుకనే 2 చెప్పాను. 100% ప్రయత్నం చేస్తాను, విజయం సాధిస్తే పార్లమెంట్ మెంబర్గా నిజాయితీగా చేస్తాను. లేకపోతే వివిసి ట్రస్ట్ ద్వారా నేను ఏదైతే ముందు చెప్పానో ఆర్టీవీ ద్వారా, అది మీరు ఒక 2 years తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి మీరే చెప్తారు. గడిచిన ఎన్నికల్లో లాబింగ్లో నేను వెనుకబడ్డానని మీరు చెప్పారు, కానీ ఈసారి ఖమ్మంలో కుర్చీ వేసుకునే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారుగా. లాబింగ్ అంటే నాకున్న పరిచయాలతోని నా ప్రయత్నం గట్టిగా చేస్తాను. ఆ లాబింగ్లో ముందు కూడా ఉన్నారు కదా. నా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాను ఈసారి. ఓకే, ఎందుకంటే గత మీ వెనక ఎవరున్నారు? అందరూ నాయకులు ఉన్నారు, పాత కాంగ్రెస్ వాళ్ళు, ఎస్పెషల్లీ తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందరూ. బాబు గారు, ముగ్గురు పేర్లు చాలా బలంగా వినిపిస్తుంది. ఎవరికి ఇస్తున్నారు, మీరు ఎలా మూవ్ వెళ్తున్నారు? అంటే మీకు రాజకీయాల్లో మీకు తెలియదు ఏముంది, మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరితో పాటు మీరు చెప్పని వాళ్ళు చాలామంది కూడా అందరూ నా శ్రేయోభిలాషులే. జిల్లాలో ఉన్న ముగ్గురు కూడా నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులే. అందరూ కూడా వివిసి రాజా. ఇక్కడ ఒకే ప్రశ్న రాజా గారు, ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారు, అందరికీ ప్రచారం జరుగుతుంది కదా. అందరికీ ఫస్ట్ ఛాయిస్ కుటుంబ సభ్యులు అయితే సెకండ్ ఛాయిస్ నేనే ఉంటానని గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, ఆ ధీమా విశ్వాసం ఉంది. ఓకే, ఆ ఆప్షన్ ఎట్లయినా ఉంటుంది, ఎందుకంటే ముగ్గురు ఖచ్చితంగా. ఎందుకంటే నేను కాంట్రవర్షియల్ కాదు, నేను ఎప్పుడు ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టేవాడిని కాదు.
ఈ లోకల్ రాజకీయాల్లో తలదూర్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని కాదు. నేను నా పని నేను చేసుకుంటూ హంబుల్గా వెళ్ళేవాడిని. కాబట్టి లాబింగ్ చేస్తున్నారు అయితే. నేను సిన్సియర్గా సీరియస్గా నా పరిచయాల్లో నా ప్రయత్నం నేను చేస్తాను. అవసరం అంటారా? 4,000 కోట్ల సామ్రాజ్యం, 4,500 మంది కార్మికులు, ఇంత పెద్ద వ్యవస్థను వదిలిపెట్టి అంటే ఒక మంచి పాడు రాజకీయాల్లోకి అవసరమా? రాజాగారు ఒకసారి ఆలోచించబోయే అదేంటి ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి మీరే అన్నారు రాజకీయాలు ఖరాబ్ అయినాయి. ఎవరో ఒకడు ప్రయత్నం అయితే చేయాలి కదా. నా సైడ్ నుంచి నా వంతుగా ఒక నిజమైన మార్పు రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే నేను ఒక వ్యాపారంలో ఏ రకమైన తప్పు చేయకుండా కూడా సక్సెస్ కావచ్చని నేను ప్రూవ్ చేశాను. సేమ్ థింగ్ రాజకీయాల్లో కూడా చేయొచ్చని బలంగా నమ్ముతూ ఒక విలువలతో కూడుకున్న ఒక మంచి ఫ్యామిలీలో పెరిగాను, మంచి సాంగత్యంలో ఉన్నాను, మంచి క్రమంలో రామకృష్ణ విద్యాలయం అనే ఒక మంచి స్కూల్లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్, స్ట్రాంగ్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, సోషల్ వాల్యూస్తో పెరిగాను. కాబట్టి నా ప్రయత్నం ఈ ఖమ్మం జిల్లాలో ఒక మంచి రాజకీయం చేయడానికి నా వంతు సిన్సియర్గా కృషి చేయాలని, అలాగే ఈ జిల్లాలో ఇవాళ ఎవరు చేయలేని పని ఉద్యోగాల అవకాశాలు క్రియేట్ చేయటం, అది ఎవరు చేయని పని నేను చేయాలని బలంగా నమ్ముతున్నాను. మా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జిల్లాకి ఆర్టీవీ ద్వారా నేను కమిట్ చేసేది హెల్త్ పరంగా, ఉద్యోగావకాశాల పరంగా, విద్యాపరంగా, అలాగే రోడ్ సేఫ్టీ పరంగా పీవీసీ ట్రస్ట్ విల్ కమిట్ అండ్ విల్ డూ ద బెస్ట్. మీ సామాజిక వర్గానికి సంబంధించి అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంగా ఖమ్మం ఉంది. సో ఖచ్చితంగా సామాజిక సమీకరణలో భాగంగా టికెట్ మీ కమ్యూనిటీకి ఇవ్వాల్సి వస్తే మీరు, రేణుకా చౌదరి ఇద్దరు మాత్రమే ఉంటారు నాకు తెలుసు. సో మీ ఇద్దరు పోటీ పడితే ఒకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, కార్పొరేట్ స్థాయి నుంచి ఏఐసిసి నేతగా ఎదిగినటువంటి వ్యక్తిని ఢీకొట్టి ఖమ్మం సీట్ దక్కించుకుంటారా వివిసి రాజా? అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో అన్ని పార్టీలు కూడా యువతకి కొంచెం ప్రాముఖ్యత ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కమింగ్ డేస్ విత్ కంపీటింగ్ విత్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆల్సో రిక్వైర్స్ స్ట్రాంగ్, ఎఫిషియంట్ యూత్ లీడర్షిప్. సో నెక్స్ట్ 10-20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేసే యువ నాయకత్వం కావాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో యువతకు అవకాశం ఇచ్చి నెక్స్ట్ పార్టీకి ఇప్పుడు కూడా యంగ్ లీడర్షిప్ అవసరం ఉంది. అలాగే కొత్త రాజకీయాలు కూడా కావాలి, కొత్త ముఖాలు కావాలి, కొత్త రాజకీయాలు కావాలి. కొత్త తరం రాజకీయం అంటే వెన్ పీపుల్ నీడ్ ద లీడర్ షుడ్ బి దేర్. నీడ్ ఎనాలిసిస్ ఉండి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అందుబాటులో ఉండగలగటం చాలా ముఖ్యం. అలాగే ప్రజలకు కూడా అవసరాలు మారుతున్నాయి. పాత అవసరాలకి కొత్త అవసరాలకి చాలా చేంజ్ ఉంది. సో న్యూ ఎన్విరాన్మెంట్లో, న్యూ ఆపర్చునిటీస్లో న్యూ థాట్స్, న్యూ లీడర్షిప్ ఇస్ ఆల్వేస్ రిక్వైర్డ్. రాహుల్ గాంధీ ఆలోచనకి, సోనియా గాంధీ గారి ఆలోచనకి చాలా తేడా ఉంది. సో ఇప్పుడున్న యువ నాయకత్వానికి, ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి మా వంతు మేము ఉపయోగపడతామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఫైనల్గా ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు రేపు రాబోయే రాజకీయాల్లో? దెర్ ఇస్ నో కన్స్ట్రైంట్ ఫర్ మనీ అండ్ రిసోర్సెస్. ఓకే, దాని గురించి ఏ ఆలోచన లేదు. ఎంతకైనా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒకవేళ టికెట్ మీకు దక్కకుంటే ఏం చేస్తాను మీ భవిష్యత్? మా వివిసి ట్రస్ట్ ద్వారా దీనికంటే గట్టిగా జనంలోకి వెళ్తాం. ఫైనల్గా ఖమ్మం పార్లమెంట్ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు? ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా. ఈ జిల్లా మొదటి నుంచి కూడా చాలా పెద్ద పెద్ద నాయకుల్ని ఇచ్చింది. వెంగళరావు గారు లాంటి వాళ్ళని, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని, భట్టి గారు, రేణుకా చౌదరి గారు, చాలా పెద్ద నాయకులు ఈ జిల్లాకి ఎంతో చేశారు. అవకాశం అంటూ వస్తే ఈ జిల్లావాసిగా ఈ ఖమ్మంలో పుట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి నాకు ఒక అవకాశం వస్తే డెఫినెట్గా ఈ జిల్లా అభివృద్ధిలో ఎవరు చేయని కూడా చేసి ఒక మంచి పేరుతోని ఉండాలని కోరుకుంటూ అందరికీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తంగా తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి రాజా. ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గ పార్లమెంటు ప్రజలకు ఏ అవసరం ఎప్పుడు ఉన్నా ఖచ్చితంగా తన వంతు సేవ చేసే భాగ్యం కల్పించాలని, ఖచ్చితంగా ప్రజల కష్ట నష్టాల్లో పూర్తిగా భాగస్వామ్యం అవుతానని చెప్పి వివిసి రాజా చెప్తున్నారు. ఖచ్చితంగా అధిష్టానం ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీకి తాను సిద్ధం.
ఖచ్చితంగా అధిష్టానంపై ఆ హోప్ అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందినటువంటి 3 మంత్రుల ఆశీస్సులు మద్దతు తనకు ఉందని ఆయన చాలా ప్రగాఢ విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. మరి వేచి చూడాలి, లోక్సభ అభ్యర్థిలో వివిసి రాజా ఉంటారా, నిజంగా ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్న దానిపై సర్వత్రా అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.